రేపు పార్లమెంట్ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి ఆఖరి ఎన్నికలు. ఎట్లా చెప్తారన్న? మీరేమో పొద్దున్న లేస్తే వేరే పార్టీ కార్యకర్తల్ని జాయిన్ చేయించుకోవద్దని స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మళ్ళీ మీరు పార్టీ ఉండదు ఖాళీ అవుతుంది అంటున్నారు. ఎట్లా సాధ్యం? బీజేపీకి వెళ్తారు. ప్రజలు కేసీఆర్ పట్ల ఇప్పుడంతా మొగ్గు చూపెట్టే అవకాశం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అంతా చిన్న భిన్నం అయిపోతుంది. చాలా మంది ప్రాంతీయ పార్టీలు చూసినాం మనం. ప్రాంతీయ పార్టీలు ఎట్లా ఉంటుంది, పవర్లో ఉన్నంతసేపు ఒక తీరు ఉంటుంది, పవర్ పోయిన తర్వాత ఒక తీరు అయిపోతుంది. అందుకే రేపు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవుతుంది. ఆ ఓటమితోటి ఆ పార్టీ చిన్న భిన్నం అయిపోతుంది. సరే, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పక్కన పెడితే కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లోకి వచ్చేసరికి 10 ఏళ్లుగా పరిపాలించిన బీజేపీని కాదని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ ఓటేయాలి ప్రజలంటే ఎందుకంటే ఏం చెప్తారన్న? భారతీయ జనతా పార్టీ కూడా దేశంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది. ఒక మతం అనేటువంటి ఆలోచనతోటి అధికారం చేయించుకోవాల ఆలోచన తప్ప ఈ 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ పాలన మేము అనేకమైన స్కీములు తీసుకొచ్చాం. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసిన పరిస్థితి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ ఇది చేసిండు, ఈ ప్రజలకి జరిగింది మేలు అనే ఆలోచన లేదు. ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ బాగుందని అందుబాటులోకి తీసుకోలే. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ బాగుందని కేసీఆర్ దాన్ని యాక్సెప్ట్ చేయలే. వాళ్ళు తీసుకుంటే ఆయుష్మాన్ కంటే ఆరోగ్యశ్రీ పథకం 10 ఏళ్ల కింద పెట్టాం. కాబట్టి ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మళ్ళీ తిరిగి భారతదేశ ప్రజలు మళ్ళీ విశ్వస్తారని ఏమన్నారు. కానీ వాళ్ళకు ఉన్న ఆలోచన ఏంటంటే కేవలం మతాన్ని రెచ్చగొట్టి మతం పార్టీ ఎన్నికలు జరగాలి, అందులో భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని ఒక ఆలోచన తప్ప గతంలో ఎప్పుడు లేవు. కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గుతాయని ఎందుకు తగ్గుతాయంటే ఇండియా కన్నప్పుడు ఇప్పుడు ఒక రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి ఉన్న కాడ పోటీ చేయవద్దు, ఒకరు పోటీ చేసిన దగ్గర ఒకరు పోటీ చేయవద్దని నా నిర్ణయానికి వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్ ఫైటర్ అవుతాం. ఇప్పుడు మేము ఫస్ట్ పోటీ చేసేటప్పుడు అందరు పోటీ చేసి గెలిచేదంతా అందరం కలుద్దామంటే అది కొంచెం సాధ్యం, కొంత ఇబ్బంది కూడుకున్నామని. కానీ ఎన్నికలప్పుడే అందరం కలిసి ఎన్నికలు చేద్దాం, బాలనాయక్ ఒకటి నిలబడ్డాడు, మిగతా పార్టీలు అందరం కలిసి బాలనాయక్ సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు అది స్ట్రాంగ్ ఫైట్ అవుతుంది. అట్లా ఇక్కడ మేము తెలుస్తున్నాం 12 నుంచి 14 పార్లమెంట్ సీట్ గ్యారంటీ గెలుస్తామని మాకు ఆలోచన ఉంది. డెఫినెట్గా గెలుస్తాం. మా జిల్లాలో అయితే 2 పార్లమెంట్ క్లీన్ షిప్, మరి ఇవ్వడానికి నిలబడడానికి ఏమని చేస్తాం. కాన్ఫిడెన్స్ చెప్తున్నారు 100%. మేము మొన్న కూడా 2 సీట్లు గెలిచినాం కదా. మేము ప్రతిపక్షాలు వాటికి సంబంధించిన ఆర్థిక వనరులు బాగా సెట్ చేసుకుంటున్నారు. ఆర్థిక వనరులతో గెలవాలన్న రాజకీయాలు మీరు కూడా చూసినాం, చాలా ఎన్నికలు చూసినాం. అట్లా గెలవాలంటే కేసీఆర్ గెలవాలి. ఇప్పుడు ఆర్థిక వనరులు ఒకటే మనిషిని గెలిపిస్తే అంటే కేసీఆర్ గెలవాలి. మేమేం వనరులు చేయగలిగినాం? మేము కాంగ్రెస్ పార్టీ ఆర్థిక వనరుల పరిస్థితి ఇప్పుడు మనం చేసే పరిస్థితి లేదు. కేసీఆర్ ఉన్న ఆర్థిక వనరుల కింద ఎవడు తట్టుకోలేని పరిస్థితి. అయినా కూడా ప్రజల మైండ్ మారిన తర్వాతనే ఇవాళ అధికారంలోకి వచ్చినాం. కాబట్టి ఆర్థిక వనరులతోటి ఎన్నికలు ఆర్థిక వనరులు అవసరం, కానీ కేవలం ఆర్థిక వనరులు గెలిపేవు. నా జీవితంలో నా అనుభవం కూడా ఆర్థిక వనరులు అవసరం, ఎన్నికలకు అవసరం, కానీ ఆర్థిక వనరులు ఒక్కరితోటి మనిషి గెలవడు. మనిషి ప్రజల్లో నీ పట్ల విశ్వాసం ఉండాలి. ఆర్థిక వనరులు గట్టెక్కిస్తాయి. రైట్ అన్న, ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ కూర్చున్న తర్వాత నాకు వ్యక్తిగతంగా ఒక ప్రశ్న అడగాలనిపించింది. జనరల్గా ఇది ఇంటర్వ్యూలో లేని టాపిక్. ఇది మీలాంటి వ్యక్తిత్వం కలిగిన నాయకుల్ని నేను కలవడం చాలా తక్కువ కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా. రాజకీయాల్లో రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఉండకూడని లక్షణాలు ఏందన్న మీ మాటల్లో ఏం చెప్తారు మీరు? ఒక్కొక్క మనిషి క్యారెక్టర్ ఒక్కొక్క తిరిగి ఉంటుంటుంది. కానీ రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజలకు ఒబిడియంట్గా ఉండాలి. మనకి ఏ విశ్వాసం నమ్మకంతో అయితే ప్రజలు మనల్ని విశ్వసిస్తున్నారో నిరంతరం వాళ్ళు దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి రాజకీయ నాయకుడు. ఈ అవకాశం వచ్చింది, మనం గట్టెక్కేసినాం, ఎటు పోతే గంగలో పోతే సార్లు మనం భోగాలు అనుభవించకుండా తిరగవచ్చు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఎమ్మెల్యే అనే వ్యక్తికి అన్ని రకాల రాజభోగాలు దొరుకుతాయి. కానీ ప్రజలు మన మీద ఏ విశ్వాసంతో అట్లా అనుకున్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు. ప్రజలు ఏదైతే విశ్వాసంతో మనల్ని గెలిపించినారో ఆ విశ్వాసం నిలబెట్టుకోవడానికి మనవంతు కృషి ప్రయత్నం ఎప్పుడు ప్రజలకు చేస్తూ ఉంటే ఒకసారి గెలుపు ఓటములు జరగవచ్చు, కానీ ప్రజలు ఎప్పుడు కూడా నాయకుడిని విశ్వసిస్తారు, నమ్మకంతో ఉంటారు. రైట్ అన్న, రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఏం చెప్తారని? నేను చెప్తే ఇంతకుముందే నాకు అంతిమంగా ఇది కావాలని, నేను రాజకీయాలు వచ్చిన నుంచి ఈ రోజు వరకు ఏది కావాలని మనం కొట్లాడి పొట్టిని తీసుకోవచ్చు, పని చేసుకుంటూ పోయినాం. పార్టీ అవకాశం వచ్చింది, ప్రజలు అవకాశం ఇచ్చినారు, ఇక్కడ దాకా వచ్చినాం. నా లక్ష్యం వల్ల నా నియోజకవర్గ ప్రజలకు 2 ఇవి. మాకు మిగతా చిన్న రోడ్లు, నీళ్లు, మంచి అన్నీ చేయగలుగుతాను, అవి చిన్న సమస్య. కానీ మా ప్రాంతానికి శాశ్వత పరిష్కారం ఉన్నాయి 2 ఎస్ఎల్బిసి టన్నులు, డిండి ఎత్తిపోతులు. ఈ 2 పూర్తి చేయగలిగితే నా జీవితంలో ఇక నాకు 10 వచ్చినా రాకపోయినా నేను నిశ్చింతగా రాజకీయాల్లో నేను చేసిన నా పట్టుదల, నా కృషికి, ప్రజలు నాకు చూపిన విశ్వాసానికి నేను వాళ్ళకు న్యాయం చేసిన ధన్యమైపోతుంది. దాని గురించి తర్వాత ఏదో వచ్చినా రాకపోయినా దాని గురించి పెద్దగా ఆరాటపడవలసిన పని లేదు. అన్ని చూసిన, నేను జిల్లా పరిషత్ చూసిన, కింది స్థాయి లోకల్ బాడీ చూసిన, జెడ్పీటీ చూసిన, మార్కెట్ చైర్మన్ చేసిన, జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన,
ఇక ఉన్నది ఏముంది మనం అన్ని చూసినాం. ఇక దేవుడు ప్రజలు విశ్వాసం ఉన్న రోజులు ఉంటాం రాజకీయాలు. కానీ ఈ రెండు చేయగలగాలనేది నా పట్టుదల. ఈ రెండు చేస్తే మా ప్రాంత ప్రజలు ఇప్పటి వరకు చాలా వెనుకబడుతుంటూ ఉన్నాం ఈ సాగునీరు లేకనే. మమ్మల్ని ఎవరు పట్టించుకుని నాదు లేడు ఇప్పటి వరకు. ఏ ప్రభుత్వాలు మారినా మాకు తగినంత న్యాయం జరగలేదని మా ప్రజల యొక్క. మీ హయాంలో దేవరకొండ రూపురేఖలు మారబోతున్నాయి అంటారు రాబోయే రోజుల్లో. మారాలనే కోరుకుంటున్నా. డెఫినెట్గా మారడానికి అన్ని ప్రయత్నాలు చేస్తా. వెళ్తారా అభివృద్ధి కోసం? ఎంత దూరం అన్న వెళ్తారా అభివృద్ధి కోసం? 100%. అందులో దేనికి నేను ఎవరితో భయపడే తత్వం కూడా ఏం లేదు నాకు. ఉండేదానికి గౌరవంగా మర్యాదగా ఒబిడియంట్గా ఎంతవరకు ఉంటే అంత ఉంటా. కానీ నాకు అన్యాయం జరిగేటప్పుడు కానీ నా నియోజకవర్గానికి ఏదైనా కావాల్సిన సందర్భంలో ఎవరితోటైనా కొట్లాడి సాధిస్తా అక్కడ తీసుకుంటా. దానికి ఏం బాధలేదు. నాకు మా ముఖ్యమంత్రి గారు బాగా నా పట్ల ఆ నియోజకవర్గం బాగా ట్రైబల్ బాగా పనిచేస్తాడు. ఆ నియోజకవర్గానికి ఏదో చేయాలి బాలను పెట్టుకుని ఒక ఆలోచన ఉంది ఆయనకి. తప్పకుండా వారి ఆలోచన విధానం ప్రకారం ఇవి చేయగలుగుతా అనే విశ్వాసం నాకుంది. తప్పకుండా సరే, మిమ్మల్ని ఎమ్మెల్యేగా కాకుండా రాబోయే రోజుల్లో దేవరకొండ బాద్షాగా మిమ్మల్ని మీ స్థానిక ప్రజలు చూడబోతున్నారు అంటారు అలా చెప్తే కదా. మీ అందరి యొక్క ప్రజల యొక్క ఆశలు, మా నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు, దేవుని దయ, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, పార్టీ అధిష్టానం నిర్ణయం. వస్తే హ్యాపీ, రాలేదని అన్హ్యాపీగా అయిపోయినట్టు అలవాటు కూడా ఏం లేదు. వస్తే పార్టీకి మేలు జరుగుతుందని. ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ పరంగా మాకు జరుగుతున్న మానసిక వేదన ఉన్నది అందరికీ. లంబాడీస్కు అన్యాయం జరుగుతుందనే వేదన నాకు కాదు. నాకు మంత్రి పదవి వస్తే పోతుంది, నేను ఎమ్మెల్యే అయినా చాలా ఉంటుంది. కానీ జాతికి మొత్తం ఎవరికి న్యాయం జరగలేదు. మాకు ఇంతవరకు మేము లేని క్యాబినెట్ లేదు ఇప్పుడు. అంటే రమారావు గారు నాకు తెలిసినంత వరకు లాస్ట్ టైం సత్యవతి గారు, లాస్ట్ టైం సత్యవతి ఉంది, అంతకుముందు కూడా చంద్రబాబు ఉన్నాడు, అంతకుముందు రవీంద్ర నాయక్ ఉన్నాడు, అంతకుముందు ఏ రెడ్డి నాయక్ ఉన్నాడు. ఏ క్యాబినెట్ లో కూడా లంబాడ సామాజిక వర్గం లేకుండా ఇంతవరకు క్యాబినెట్ లేదు నాకు తెలిసింది. నాకు అనుభవం ఉన్నంత వరకు రాబోయే రోజుల్లో కూడా ఉండబోదు అని మేము ఉండబోదనే విశ్వాసమే ఖచ్చితంగా ఉంది మా అందరికీ. సరే, ఆ రోజు సమయస్ఫూర్తంగా ఆ రోజున్న పరిస్థితికి కొంత చేయకపోవచ్చు. పరిస్థితులు అప్పుడు నిర్ణయం ఏం జరిగిందో తెలియదు. కానీ గౌరవ ముఖ్యమంత్రికి, పార్టీ అధిష్టానానికి తప్పకుండా ఆలోచన ఉంటుందని భావిస్తున్నాం. ఉంటది కూడా. ఎందుకంటే లంబాడీస్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి 100కి 80 నుంచి 90% ఓట్లు వేసారు. మన ఏకపక్షంగా వేసారు. అవును, ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు మన సిటీ లాంటి ఏరియాలో లేకపోయేసరికి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఇటువంటి ఏరియాలలో ప్రధానంగా ఈ అన్ని ఏరియాలు కూడా గిరిజన సామాజిక వర్గం ఎక్కువ ఉన్న సందర్భాలు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఓడిపోవడానికి కూడా అక్కడ పాలకుర్తిలో వాళ్ళే కారణం. డోర్నకల్, మహబూబాద్, ఖమ్మం అదంతా కూడా ఎస్టీ కాన్స్టిట్యున్సీలే, ఎస్టీ ప్రభావితం ఎక్కువ ఉంటుంది. లంబాడీల ప్రభావం ఎంత ఉంది సార్ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపులో? నాకు తెలిసి ఇవాళ మొన్న ఎవరు మీ యూట్యూబ్ ఛానల్ నేను చూసిన మా దేవరకొండ అతను పిల్లవాడు ఎవరు మరి అశోక్ సమ్ ఎవరో నేను చూసిన మొత్తం ఓ రోజు టైం దొరికితే చూసుకున్నాను. ఏ కాన్స్టిట్యూన్సీలో లంబాడీస్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ కాన్స్టిట్యూన్సీ మేము చేసింది గెలిచారు, ఏ కాన్స్టిట్యూన్సీ మేము లేవు కాబట్టి ఓడిపోయినారు. క్యాల్కులేటెడ్గా చెప్పినాడు. వాస్తవం నిజంగా 100% పండాల. ఇవాళ మేమున్న ప్రతి దగ్గర 30 నుంచి 40 నియోజకవర్గాలు మేము ప్రవర్తించగలుగుతాం. 30 నుంచి 40 నియోజకవర్గాల్లో లంబాడీస్ 20 నుంచి 30 వేల ఓట్లు ఉన్నాయి. ఇది వాస్తవం. కొన్ని దగ్గర 50,000 ఉన్నాయి, కొంత 40,000. కానీ 20 నుంచి 30,000 దగ్గర కూడా ఏడలేవు. ఉన్న కాడ వన్ సైడ్ వేసారు కాంగ్రెస్. 2014, 2018 కేసీఆర్కి రావడానికి లంబాడీసే కారణం. అప్పుడు మేము నిలబడడం వన్ సైడ్ వేసేసి నేను చూసినా కదా ఎన్నికలు మారడానికి ప్రధానంగా లంబాడీ ఓట్లే ప్రధాన కారణం ప్రభుత్వం మారడానికి. అందుకని ఇవాళ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి లంబాడీసుల యొక్క శ్రమ చాలా ఉంది. లంబాడీస్ అందరూ కూడా ఏకపక్షంగా లంబాడీస్కు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైనటువంటి ఆప్యాయత, అభిమానం. ఆ పార్టీ అంటే మా గుండెలో మాది, కాంగ్రెస్ అంటే మాది అనేది ఒక ఓన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే మాకు అంత ఇష్టమైనటువంటి నాయకురాలు. ఇదంతా నాయకుల మధ్యన ఎవరు వచ్చినా ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్కు అమ్మ, ఇందిరాగాంధీ అంటే లంబాడీస్కి అమ్మ. ఆ అమ్మ పేరుని ఇప్పుడు కూడా ఎక్కడ మర్చిపోలేదు. కాబట్టి 2 సార్లు తప్పు జరిగినా మళ్ళా తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది లంబాడీస్. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ లంబాడీని విస్మరించదు ఎట్టి పరిస్థితులు అనేది మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ఓకే, రైట్ అన్న. ఇంత విలువైన సమయాల్లో మీరు మాతోటి సమయాన్ని పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా మేము కూడా అనుకుంటున్నాం, మీ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నట్టు మీరు కూడా రాబోయే రోజుల్లో క్యాబినెట్గా ఉండబోతారు అని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం అన్న. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఎమ్మెల్యే గారు, రాష్ట్రంలో కానీ దేశంలో కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను ఇప్పుడు నేను మీకు. వాళ్ళకి సంబంధించిన మీరు 1 వర్డ్ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? రైట్. ముందుగా రేవంత్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు. బట్టి విక్రమార్క గారు బాగా తెలివైన నాయకుడు. శ్రీధర్ బాబు గారు సమయస్ఫూర్తి గల నాయకుడు. సీతక్క గారు. సీతక్క
ఇక అందరికి అక్క. మీకు కూడా? నాకు కూడా అక్కనే కదా. రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ఒక దిక్సూచి రాబోయే రోజుల్లో. సోనియా గాంధీ గారు త్యాగమూర్తి. మన్మోహన్ సింగ్ అపార మేధావి. మల్లికార్జున్ ఖర్గే గారు అంటే పట్టుదల ఉన్న నాయకుడు ఆ స్టేజ్కి రావడం అంటే. కేసీఆర్ గారు కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు, కానీ ఆ విజయాన్ని సరైన మార్గంలో నడపలేకపోయినాడు. కేటీఆర్ మేధావి, కానీ ఆ మేధాశక్తిని అంతా అక్రమ మార్గంలో చూపెట్టినాడు. ఈ కవిత గారి మనం అందరం చూసినాం. ఇక రాణి లిక్కర్ రాణి. హరీష్ రావు గారు బాగా ఓపిక గలన్నాడు. కిషన్ రెడ్డి గారు పని చేస్తాడు కానీ స్పీడ్ కాదు. బండి సంజయ్ కూడా రఫ్. ధర్మపురి అరవింద్ మంచి మాటకారి వాళ్ళ ఆయన లాగా. రఘునందన్ రావు మంచి మేధావి. నరేంద్ర మోడీ ఏమంటుందని మూగజీవి లాగా ఉంటాడు. అమిత్ షా అంతా కూర్చొని నడుపుతుంటాడు. రాజ్నాథ్ సింగ్ ఏముంటుంది పరిపాలన. రైట్ అన్న. చివరగా బాలనాయక్ గారు అంటే ఏం చెప్తారు మీరు? బాలనాయక్ గారు ఉన్నది మాట్లాడుకుంటాడు అంతే. నిజమా ఇది? దాచుకునేది ఏముండదు.